బుజ్జమ్మ. అల్లుడేమన్నా అన్నాడా? అసలు సమస్య ఏంటో చెప్పవే. నీకున్న సమస్య ఏంటో నువ్వే తెలుసుకొని పోగొట్టుకొని రా. నా మురారిని దూరం చేసిందా హారిక? మురారి, ఆ హారికని వదిలిపెట్టను. సునంద గారు అనవసరంగా హారిక అక్కని అపార్థం చేసుకుంటున్నారు. హారిక అక్క కావాలని చేసుండదు. హారిక గారి గురించి నాకు తెలుసు ఉషా. సునంద ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఆ మేఘన. ఆ మేఘన మురారి కిడ్నాప్ విషయం సునందతో చెప్పకపోయింటే ఇంత అనార్థం జరిగేదే కాదు. ఓకే బాయ్. ఏంటి అస్సలు నువ్వు మనిషివేనా? యాక్సిడెంట్లో చావుంచుల దాకా వెళ్లి బయటకొచ్చిన సునంద గారు కొడుకు కోసం తప్పించిపోతూ ఇంటికొస్తే మురారి కిడ్నాప్ అయ్యాడన్న ఘోర నిజాన్ని తనకి చెప్తావా? అసలు ఇంత కిరాతకంగా ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వు చెప్పిన నిజం విన్న తర్వాత ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో సునంద గారి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఇది ఇంకా బాగుంది. నేనేమైనా ఆ సునందకు అబద్ధం చెప్పానా? నిజమే కదా చెప్పాను. ఆ సునంద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా కాకుండా ఎవ్వరికీ చెప్పకుండా ఇక్కడికొచ్చి తన కొడుకు మురారి గురించి అడుగుతుంటే నిజం దాచడం ఇష్టం లేక జరిగింది చెప్పాను. అందులో నా తప్పే ఉంది? పరిస్థితులను బట్టి సందర్భాలను బట్టి కొన్ని నిజాలను దాచాలి. లేకపోతే ఆ నిజం నిప్పులా మనిషిని దహించి వేస్తుంది. నువ్వు చెప్పిన నిజం ఇప్పుడు ఆ సునంద గారి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. క్షణమైన కొడుక్కి దూరంగా ఉండలేని ఆ తల్లి గురించి తెలిసి కూడా పిడుగులాంటి వార్తను ఆమె మొహం మీద చెప్పడానికి నీకు మనసెలా వచ్చింది? ఆ నిజం విని తనెలా తట్టుకుంటుంది అనుకున్నావు? ఆ తల్లి గుండె ఆ బాధను ఎలా భరిస్తుంది అనుకున్నావు? హే, నాకు తెలిసిన నిజం నేను చెప్పాను. నిజం తెలిసాక ఆ సునంద ఏవైపోతే నాకెందుకు? గుండె పగిలి చస్తే మాత్రం నాకెందుకు? ఆవిడేమైనా నా బ్లడ్ రిలేషనా? తన కోసం నేను బాధపడ్డానికి? నోర్మోయ్ మేఘనా, నువ్వసలు మనిషివేనా? ఒక మనిషి చావు గురించి అంత తేలిగ్గా ఎలా మాట్లాడతావు? పోనీలేని క్షమించి వదిలిపెడుతూ ఉంటే నువ్వు రోజు రోజుకి రెచ్చిపోతున్నావు. ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా వాగితే జుట్టు పట్టుకుని బయటికి తోసేస్తాను. ఏ, నువ్వెవరు నన్ను ఇంట్లో నుంచి తోయడానికి? ఒక కోడలిగా ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. ఇంకా చెప్పాలంటే పెద్ద కోడలిగా ఆ హక్కు నాకే ఎక్కువగా ఉంది. పెద్ద కోడలు హక్కు అని మాట్లాడడానికి నీకు సిగ్గులేదా మేఘనా? నీ వల్ల ఈ కుటుంబం మొత్తం రోడ్డున పడ్డప్పుడు అండగా నిలబడింది ఈ ఉష. ఈ కుటుంబానికి అవసరం వచ్చిన ప్రతిసారి అండగా నిలబడింది ఈ ఉషానే.
అలాంటి ఉషాని ఇంకొక్క మాట అన్నా నేను ఒప్పుకోను. ఉషా చెప్పినట్టు ఇప్పుడే నేను ఇంట్లో నుంచి గెంటేస్తాను. సంజయ్, వదిలేరా. ఇదంతా మనం చేసుకున్న కర్మ. నేను చెప్పేది కూడా అదే. చేయాల్సిందంతా మీరు చేసి మీ కర్మలు మీరు అనుభవిస్తూ నిందలు నా మీదేస్తారేంటి?